కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజా గెలవడం ఖాయమని అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజా అక్కడ ఘన విజయం సాధించడం ఖాయమని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా చెప్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందంటారు అక్కడ? కృష్ణ, ఇక్కడ రెండో మాట అనేది లేదు. అఖండ విజయంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అందరూ ముద్దుగా పిలుచుకునే ఆలపాటి రాజా గారు గెలుపు అనేది ఖాయమైపోయింది. నిన్న జరిగినటువంటి ప్రజలు వచ్చి పాల్గొని ఎన్నికల్లో పాల్గొనాలి కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది దాంట్లో నిక్షిప్తమై ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా అవతల నిలబడ్డ లక్ష్మణరావు గారి గురించి, మరి ఆలపాటి రాజా గారు, ఇంకా చాలామంది అభ్యర్థులు ఉన్నా కూడా ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య నువ్వా నేనన్నట్టు జరిగిందని చెప్పని కొంతమంది కావాలని చెప్తున్నారు. కొన్ని సార్లు అయితే ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి లక్ష్మణరావుకి సపోర్ట్ చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము గెలవబోతున్నాం, మేము పోటీలో ఉండాలేకపోయినా తెలుగుదేశం కూటమిని ఓడించబోతున్నాం అని చెప్పని చాలామంది మాట్లాడుతూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నాకు తెలిసి ఆ గుంటూరు జిల్లా వాసిగా నాకున్న అనుభవాలు, ఈ ప్రజల్ని కొంతమందితో నేను మాట్లాడిన సందర్భంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు నేను మీతో పంచుకుంటాను. సార్, ముందుగా కొంత కార్యకర్తల్లో ఎప్పుడైతే ఆలపాటి రాజా పేరు ప్రకటించారో ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చినమాట వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అందులో కూటమి అఖండ విజయం చేకూర్చిన తర్వాత అతని విజయం నల్లేరు బండి మీద నడకనేది ప్రజలైతే అనుకోవటం కూడా జరిగింది. ఓకే, దానికి రెండు ప్రధాన కారణాలు ఏంటంటే, అవతల గౌతమ్ రెడ్డి పేరు ప్రకటించారు మొట్టమొదట. ఇక ఈయన ప్రచారం కూడా చేయాల్సిన పని లేదనే భావనలో అప్పుడు జనం కూడా ఉన్నారు. దానికి ఆ పార్టీ వాళ్ళు అతని మీద హత్యానేరం రావటం, దానికి సంబంధించింది ఎందుకు అనుకున్నారు, లేనిపోయిన తలకాయలు ఇప్పుడు ఎందుకని భావించారు, అతన్ని పోటీ నుంచి తప్పించేశారు పీడిఎఫ్ వల్ల, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. తర్వాత ఈ లక్ష్మణరావు ఈయన అభ్యర్థిత్వానికి వచ్చాడు. ఈయన్ని ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ భుజాన్ని వేసుకుంది. ఇక్కడ అంటే అఖండ విజయం ఎందుకు చేకూరిద్ది కృష్ణా జిల్లా ముందు కృష్ణా గుంటూరు జిల్లాల్లో సంబంధించినటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎందుకు అఖండ విజయం చేకూర్చిద్ది అనే అభిప్రాయం కనుక ప్రతి ఒక్కళ్ళు కనుక ఒక్కసారి ఆలోచించుకుంటే, కృష్ణా గుంటూరు జిల్లాలలో రాజధాని అమరావతి, గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో ఇప్పుడు రాజధాని అమరావతిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు రాజధానిని లేకుండా చేయాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు శాసనమండలి సభ్యుడు ఎవరు? ఈయనే కదా. కనీసం ఏ రోజైనా దాన్ని గొంతెత్తి మాట్లాడా? ఇది పొరపాటు చేస్తున్నారు మీరు అని చెప్పి ఏ రోజైనా ప్రశ్నించాడా? లేదు. ఆ మహిళామ తల్లులకు సంబంధించి, ఆ రైతుల మహిళ సంబంధించి, గర్భిణీ స్త్రీల మీద కూడా బూటుకాలితో తన్నితే కనీసం ఇది తప్పని కానీ వాళ్ళని పరామర్శించేసి నేను రాజధాని కోసం ఉద్యమిస్తున్నానని కానీ అనాల్సిన నైతిక బాధ్యత తన మీద ఉందా లేదా? ఏవి ప్రకటించినప్పుడు ఆ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయాలని, రాజధాని లేకుండా చేయాలని చెప్పని అంతమందిని రైతులను అవమానిస్తూ ఉంటే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి గుంటూరు కృష్ణా జిల్లాలో రైతు బిడ్డలు లక్ష్మణరావుకి ఎవరన్నా ఓటేస్తారా? అంటే లక్ష్మణరావు ఓడిపోవడం ఖాయమని ఆయన కూడా భావించారు. అందుకే పోలింగ్ రోజు కూడా ఆయన మధ్యాహ్న సమయానికల్లా పోలింగ్ కేంద్రం నుంచి ఆయన వెళ్ళిపోయారు అనేటువంటి వార్తలను కూడా చూసాం మనం. ఏంటి, నిజంగా ఆయన భావించారు? అంటే పోలింగ్ కేంద్రాలంటే అసలు పోలింగ్ కేంద్రం అన్ని తిరగాలి కదా, ఆయన ఒకసారి కాదు కదా, తిరుగుతూ ఉన్నారు. 1-2 సార్లు చిన్న చిన్న ఘర్షణలు తప్ప అన్ని సవ్యంగా జరిగిపోతా ఉన్నాయి. 69% ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు, గమనించుకోవాల్సిన అంశం. అవును. మొన్న 2024లో అతను ఓడించడానికి ఏ విధంగా అయితే జనం ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చి ఓట్లేశారో, ఇప్పుడు కూడా
పొరపాటున అతని మద్దతుతోటి ఇతను గెలుస్తాడన్న అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి ఎక్కడ గెలిచి నైతికంగా జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టయిద్దని భావించేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఆనవాళ్ళు కనపడకూడదని అతనితో సహచర్యం ఎవరు చేసినా ఇట్లనే ఓడిస్తామని చెప్పిన ఉద్దేశంతో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఈరోజు ఓట్లేసి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించారు. రెండోది ఇంకోటి, ఆలపాటి రాజా గారిని ఎందుకు గెలిపించాలి, ఇది కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పి దాని గురించి ఏదైనా మనం అనుకున్నాం అనుకోండి. మొట్టమొదటిగా అతను యువకుడు అంటే మొట్టమొదట తెలుగు యువత అధ్యక్షుడైన కాడి నుంచి కూడా అంతకుముందు రాష్ట్రంలో ఎక్కడైనా సరే తెలుగు యువత అంటే నామమాత్రంగా ఉండేది. మీరు కావాలని గమనించుకోండి. 1990 వరకు 89 ముందు వరకు తెలుగు యువత అధ్యక్షుడు అంటే నామమాత్రమే. చాలా మందికి కూడా తెలిసి ఉండేది కాదు. నామకా వస్తే నియమించేవాళ్ళు, పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులు వాళ్ళు మాత్రమే ప్రచారంలో ఉండేవాళ్ళు. అలాంటిది ఇతను తెలుగు యువత అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువతకు ఒక గుర్తింపు తీసుకుని వచ్చాడు. 1992లో తెలుగు యువత ఆధ్వర్యంలో చాలా పెద్ద బహిరంగ సభ కూడా జరిగింది, కార్యకర్త సమావేశం భారీ ఎత్తున కూడా జరగడం కూడా జరిగింది. దాన్ని నిర్వహించింది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆ రోజు రాజా గారు తెలుగు యువత అధ్యక్షుడిగా. తర్వాత 1991లో ఎన్నికల సందర్భంగా ఆయన లాల్జన్ బాషా గారికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, లోక్సభ అభ్యర్థి లాల్జన్ బాషా గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కూడా. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రకంగా అణిచివేత ధోరణితోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కూడా కొన్ని వికృతమైన చేష్టలు చేసింది, కొంతమందిని ప్రోత్సహించింది. వాళ్ళని ధీటుగా ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తి పెద్దవాళ్లతో సహకారంతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన చేసి, ఇది నామకా వాస్తే మామూలుగా పోస్ట్ కాదు, ఇది కూడా పార్టీలో అంతర్భాగం, దీనికి ఒక ప్రత్యేకత స్థానం ఉందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తు చేసుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి ఆలపాటి రాజా గారు. 1994 అలాగే 1999లో 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా వేమూరు నుంచి గెలిచి, అప్పుడు 1999లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ వచ్చినా లేకపోతే మనకు సాంకేతికంగా కావాల్సినన్ని పరిశ్రమలు వచ్చినా కూడా వాళ్ళకి సాంకేతికంగా అందుబాటులో ఉండే వ్యక్తులు కావాలి కాబట్టి, మనకు సాంకేతిక విద్యాలయాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఆయనతో పాటు ఆలోచన పంచుకొని రమారమి 300 సాంకేతిక విద్యాలయాలు నెలకొల్పడానికి అతని మంత్రిత్వ శాఖలోనే అవి జరిగినాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. మరి ఆ వ్యక్తులందరూ ఈరోజు వాళ్ళు పట్టభద్రులే కదా, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మర్చిపోతారా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని? కేవలం ఆలపాటి రాజా గారు కాకుండానే శ్రీకాకుళం కానివ్వండి, అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి స్థానానికి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానివ్వండి, అలాగే కృష్ణా గుంటూరు స్థానాల్లో కూడా టీడీపీ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపు ఖాయం అనేటువంటి వాదన తెర మీదకి వస్తుంది. ఏంటి సార్, 3 చోట్ల కూడా వాస్తవమే కదా. ఇప్పుడు రాజకీయ ఎన్నికలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండకూడదనేది ప్రజల యొక్క భావన. దానికి అనుగుణంగా మళ్ళీ ఇప్పుడు నడువులిరిగిన, ఇప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి తిరిగి పురుడు పోసుకునే విధంగా ఈ ఎన్నికలు కాకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి వాళ్ళ మనసులో ఉంది. కాబట్టి చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నా పరిపాలన పరంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సంతోషంతో పాటు, సంక్షేమ పథకాలు ఏ ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి అన్న సంతోషంతో పాటు, మళ్ళీ అక్కడ పురుడు పోసుకోకూడదన్న ఉద్దేశంతో ప్రతి వాళ్ళు ఈరోజు కంకణబద్దులై 92% ఉపాధ్యాయ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఉద్యోగులు అక్కడ శాసన మండలికి జరుగుతున్న ఎన్నికలు, శ్రీకాకుళం ఆ ఏరియాకి సంబంధించిన ఎన్నికల్లో ఈరోజు పాల్గొన్నారు అంటే దాని అర్థం అదే కదా. ఇది ప్రభుత్వానికి వెనుదనుగా నిలవాలని చెప్పి భావిస్తున్నారు ఈరోజు. ఓకే, వాళ్ళు కావాలని ఏరి కోరి తెచ్చుకుంది ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజలు గెలిపించుకున్న ప్రభుత్వం ఇది. ఎగ్జాక్ట్లీ. మరి ఒక్క చిన్న 8 నెలల్లోనే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఎలా ఇస్తారని భావిస్తారు? అవతల ఉన్న వ్యక్తులు ఎవరు? ఇది కూడా గమనించుకోవాలి కదా. ఏదో సంకలు గుద్దుకొని మేమేదో చేస్తామని చెప్పని, మేమేదో చేయబోతున్నామని చెప్పని, వాళ్ళు కావాలని చెప్పని దుష్ప్రచారం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి వేదికల ద్వారా
వాళ్ళు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ అల్లజడ్డిని సృష్టించేసి ఇక్కడ ఏదో జరగకూడదు ఏదో జరిగిపోతుంది, ప్రభుత్వం పనులు చేయట్లేదు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పని ప్రచారం చేసి పెట్టుబడులు రాకుండా చేసి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పిన తలంపుతోటి ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆశలకి ఊపిర్లు పోయకూడదన్న ఉద్దేశంతో ఇంత నిబద్ధతతోటి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కోరికతోటి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ వాళ్ళ ఓటును సద్వినియోగం చేసుకొని కూటమికి మద్దతుగా నిలిచారని అయితే నేను భావిస్తున్నాను కృష్ణ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.